ఆవిర్భావ దినోత్సవం లోపట రిలీజ్ కాబోతున్నది అనేది వచ్చింది కాబట్టికే నేను వాయిస్ లేపిన. నా ఫస్ట్ వాయిస్ ఎట్లా లేచింది అని అంటే, ఫుడ్ పాయిజన్ అయ్యి భువనగిరిలో ప్రశాంత్ అని ఒక విద్యార్థి 6వ తరగతి స్టూడెంట్కు హైదరాబాద్ తీసుకొచ్చి కేర్లే చేసి 2 రోజులు ఆడ జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్ అట్లనే పడేసి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో తీసుకొచ్చి చేసిన తర్వాత ఆ పిల్లగానికి ట్రీట్మెంట్ సరిగా అందక, సరే లోకల్ ఎమ్మెల్యే ఏదో వచ్చిండట, ఏదో అరుచుకున్నాడు, పోయింది వేరే విషయం, కానీ ట్రీట్మెంట్ ప్రాపర్గా అందక ఏదో 10,000 20,000 ఇచ్చిపోయినట్టు. అది కాదు, నీకు ఫుడ్ పాయిజన్ అనేదే తప్పు. నువ్వు ప్రాపర్గా నీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు. ఈ అన్నం కరెక్ట్గా పెట్టేటందుకు నువ్వు ఎలక్షన్ కోడ్కు సంబంధం లేదు. ఫస్ట్ దానికి లింక్ లేదు. సో అది నాకు ఆ రోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అన్న ఇట్లా జరిగింది, ఆ పిల్లగాడు చనిపోయిండు అని, ప్రశాంత్ అనే పిల్లగాడు చనిపోయిండు. 6 రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత తెల్లారిపోయినాం. నాకు పొద్దున్నే 6:30 7 గంటలకు అట్లా ఫోన్ వచ్చింది, శవాన్ని తీసుకొని వచ్చి గాంధీ హాస్పిటల్ వేసిరని. సో నేను అప్పుడు ఉరుకుడున్నా, మా మిత్రుడు లోకేష్ మిత్రుడు ఉండాడు, అది పోయినాం. నేను పోయినా ఫోన్ చేయగానే పొద్దుగాల పోయి చూసే వరకు నాకు తెలిసింది ఏంటంటే, రాత్రి శవంతో తల్లి తాత ఇద్దరు అంబులెన్స్లో ఉంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా పేరెంట్స్ని ఇద్దరిని బయటికి నెట్టిపాడేసారు పోలీసు వాళ్ళు. లిటరల్గా అంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, అరే ఎందుకు నా బిడ్డ శవం దగ్గర ఏడ్చుకుంటా వీళ్ళుంటే, దిగురు చాలు మీరు దిగురు అని చెప్పాను. అరే అదెందుకు సార్, మా బిడ్డను మేము భువనగిరి తీసుకుపోతాం, అటు తీసుకుపోవాలి కానీ జరుగు అని చెప్పండి. అటు ఇటు చేస్తుంటే లిటరల్గా తన్ని నూకి కింద పడేసారు. మోకాలు వలిగిన, తాతకు మోకాలు వలిగింది. వాళ్ళ హైదరాబాద్ అంటే తెలియదు, వాళ్ళ జీవితంలో హైదరాబాద్ చూడలేదు. వాళ్ళని వెతకటందుకు తెల్లారి పొద్దుగాల 4:30-5 అయింది. మేము హాస్పిటల్కి పోయినాక నాగరాజు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, రవికుమార్ అనుకుంటా, రవికుమార్ రెడ్డి పొద్దుగాల వస్తే ఆ డిఎస్పీ కూడా కంప్లైంట్ చేసినాం, డీసీపీ కూడా కంప్లైంట్ చేసి ఇచ్చినాం. ఇగో ఇట్లా జరిగింది, ఇట్లా కింద పడేసి పొద్దుగాల కూడా ఆయన ఇట్లా బెదిరించినారు. వాళ్ళిద్దరిని వెతికేటందుకు తెల్లారబట్టి ఇంత పైశాచికంగా ఉంటుందా? ఆడి వెనక ఫస్ట్ టైం క్వశ్చన్ చేసిన, అసలు ఫస్ట్ మీరు ఏం గవర్నెన్స్ చేస్తున్నారు? తిండి కూడా సరిగా పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఇవో ప్రభుత్వాల మీదో రాజ్యమా అని ప్రశ్నించినాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఒక క్వశ్చన్ అన్న, అయితే గత ప్రభుత్వం ఇదే గురుకుల విద్యార్థులకు 50 రూపాయలు 60 రూపాయలు పర్ క్యాపిటల్ ఒక డేకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా నడుస్తుంది. ఒక మనిషి అంటే ఒక విద్యార్థి కానీ ఒక 50-60 రూపాయలు ఒక రోజు తిండి తినగలడా, బతకగలడా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో? 50 రూపాయలు కూడా ఇస్తలేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ కూడా ఇస్తలేదు. 8 రూపాయలు ఇచ్చింది. అదే సో అందుకనే అవి సరిపోవు, యాడికెళ్ళి సరిపోతాయి భయ్. వాళ్ళు ఛాయ్ తాగినంత కాదు. నీలోఫర్ కేఫ్లోకి పోతే ఛాయ్నే 60 రూపాయలు 100 రూపాయలు ఉన్నట్టు, 75 రూపీస్ అట. ఛాయ్ తాగినంత కూడా నువ్వు 3 పూటలు అన్నం పెట్టమంటే వాళ్ళు కూడా ఎక్కడికెళ్ళి పెడతారు అబ్బా, నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్లు కూడా తప్పు కాదు, గవర్నమెంట్ పాలసీస్ తప్పది. గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, గవర్నమెంటే ఇస్తలేదు, అది గవర్నమెంట్ మిస్టేక్. సో అది ఇస్తలేరు కాబట్టి నాణ్యమైన ఫుడ్ ఉండదు. అందుకని నువ్వు 5 నెలలు నువ్వు ఇవి కరెక్షన్ చేసుకోవాలి కదా. గత ప్రభుత్వం అది చేసినట్టు ఇంకెంతమంది చచ్చిపోయిన తర్వాత నువ్వు కరెక్షన్ చేసుకుంటావు? సో మాట్లాడద్దాం మేము, దీనికి 5 నెలలు పడుతుందా? అమరుల కుటుంబాలకు వాళ్ళకి రావాల్సిన హక్కులు రావాలంటేందుకు దానికి నెలలు పడుతుందా? చెప్పు. నువ్వు ఇస్తానే కదా, నీ మేనిఫెస్టో 100 రోజుల్లో నువ్వు ఇస్తాను, నువ్వే పెట్టినావు కదా, అడగొద్దా? ఇంకోటి మేము కొత్తగా అడుగుతలేము. ఇలా రాత్రికి మేము పుట్టుకొచ్చిన వాళ్ళం కాదు. 96 నుంచి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడుతున్నాం. అంతకుముందు విద్యార్థి పోరాటాలలో ఉన్నాం మేము, అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. నువ్వు ఎవరైనా కొత్తగా మీ ఛానల్లో నన్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి తెలియదు కావచ్చు పాపం, అంతేగాని ఒకసారి వెనుక తిరిగి చూడండి. చదువుతుంటారు కదా మీరు, మాట్లాడేటోళ్ళు చూస్తే వాళ్ళందరూ మా చరిత్రలు ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, మా నేపథ్యం ఏంటి, మా చదువు ఏంటిది, మేము ఏం చేసినాము, ఏ ఉద్యమాలలో ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎట్లా మాట్లాడినాం ఏందని కొత్తగా డిస్కస్ చేస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా ఆ కుటుంబాలను తీసుకొచ్చి మేము మాట్లాడినాం. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాట్లాడినాం. ఇప్పుడు కూడా సేమ్ అదే రోజు తీసుకొచ్చి మళ్ళీ మన 26వ తారీఖు రోజు అందరం కలిసి నిలబడి, ఆడ యువకులు అందరం కలిసి నిలబడి ఆ కుటుంబాలను తీసుకొచ్చి, అరే వీళ్ళకి ఇంకా వస్తలేవేంది, వాళ్ళ ఇళ్లలో చదువుకున్న పిల్లలు పోయి కార్ వాషింగ్లు చేస్తున్నారు, మెకానిక్లుగా పనిచేస్తున్నారు, పంచర్లు అతికిస్తున్నారు. సిగ్గనిపిస్తలేదా మీకు? ఓ దిక్కేమో పాలిటిషియన్స్ అందరూ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయి కూర్చున్నారు. తెలంగాణ వద్దన్నోళ్ళు కూడా ఇవాళ అందరూ వాళ్ళే పదవులలోకి వచ్చి కూర్చున్నారు. కనీసం వీళ్ళ సైడ్ అని కావాలా చూసేందుకనే 4-5 నెలలు పడుతుందా దానికి టైం? గవి అడిగినాం భయ్, మేము గొంతమేరకు ఒక కోరికలు అడిగినామా? నువ్వు ఎందుకు మళ్ళీ ఇస్తారో భయ్, గోదావరి వాటర్లు ఎందుకు నా ఇంటికి ఎందుకు తీసుకురాలని అడిగినామా? అడుగుతలేం కదా, అవన్నీ మాట్లాడలేం మేము, వాటి గురించి మాట్లాడతలేం. పెద్ద పాలసీస్ మాట్లాడతలేం కదా. మొత్తం నువ్వు ఎందుకు తెలంగాణ మొత్తంలో ప్రతి జిల్లాలో నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టలే అని 5 నెలలు అడిగినావా మేము? అవి అడుగుతలేం కదా. ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుతున్నాం మేము. నువ్వు మామూలు రిక్రూట్మెంట్స్ చేయలేదని మాట్లాడుతున్నాం. బడులలో కనీస సౌకర్యాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నాం. ఇలా 600 కోట్లు మొన్న ఆఫ్టర్ 5 months ఏదో రిలీజ్ చేసి అవి దేనికైతే చెప్పి 600 కోట్లు దేనికైతే? రిక్రూట్మెంట్ కూడా చేయలే కదా. అసలు మొన్న ఒక టీచర్ చెప్తుండే, నాకు చాలా డిసీజెస్ వచ్చినాయి పృథ్వీరాజ్ అని. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు, నేను చాలా అంటే ఆ విషయంలో నువ్వు కొంతమంది అంటారు ఊకే ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు అని చెప్పానంటే నేను చాలా కనెక్ట్ అయినా. ఎందుకంటే నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్, నాకు బాత్రూమ్ పోయేటందుకు నాకు కూడా బాత్రూమ్ లేదు. సో నేను ఇంట్లో ఎప్పుడో లేవంగానే
నేను మంచినీళ్ళు తాగితే మళ్ళీ నేను నీళ్లు తాగా, నేను హెల్త్కి చాలా ఎఫెక్ట్ ఇస్తున్నది. మళ్ళీ ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను మంచినీళ్ళు తాగుతా, కనీసం బాత్రూమ్ పోయే సిచ్యువేషన్ కూడా లేదు. నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్ నేను ఎక్కడికి పోవాలి? సో అటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. గదానికి గవి చేసినందుకు నీకు 5 నెలలు పడుతుందా? వాటికి ఫండ్స్ ఇస్తేందుకు నీకు 5 నెలలు పడుతుందా? కాంట్రాక్టర్లకు ఇచ్చినావు కదా నువ్వు, మరి కాంట్రాక్టర్లకు ఆపి నువ్వు ప్రధానంగా చేయాల్సిందేంది? ఆడపిల్లలకు, స్టాఫ్కు, ప్రిన్సిపాల్కు అట్లీస్ట్ బేసిక్స్ నీడ్స్ అని అవి మాట్లాడొద్దా? ఇంకోటి నేను కొత్తగా మాట్లాడతలేను, ఇది గుర్తుపెట్టుకోరు. మా పనే గిది. ఓకే, ప్రత్యామ్నాయం ఎవడు పాలకులు ఎవడున్నా మేము మాట్లాడినాము. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ గురించి మేము ప్రయత్నాలు చేసే భాగంగా కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ 2,70,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీలు ఉన్నాయి, మేము చూపెట్టినాం అంటారు. ఈ 2,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం సాధ్యం అంటారా? మనకున్న బడ్జెట్తో భర్తీ చేయడం సాధ్యం అంటారా? అవి కాదు భయ్, ఇంకా చాలా చాలా ఉద్యోగాలు చేయొచ్చు, చాలా పనులు చేయొచ్చు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వీళ్ళంతా ఏం వేయకుండా పందికొక్కులలో అది కాంట్రాక్టులు చేసుకుంటే పైసలు వేసుకుంటుంది తప్ప. 1,00,000 కోట్ల కాంట్రాక్టర్ పెట్టి కాళేశ్వరం కట్టిండు, 8,000 కోట్ల లోపడేసింది చెప్పు. పిచ్చి అవినీతి భయ్. ఒక మామూలుగా మిషన్ కాకతీయ వర్క్స్, మిషన్ భగీరథ వర్క్స్, మిషన్ కాకతీయ అయితే ఒక కోటి రూపాయలు వీళ్ళు బిల్లు లేపితే అది ప్రాక్టికల్గా చూస్తే 10-12 వేల లోపల వర్క్ అయిపోయే అటువంటి వాటికి కోటి రూపాయలు. మా ఊరి చెరువు చెప్తున్నాను నేను, మా ఊరి దాంట్లో కూడా 97-98 లక్షల రూపాయలు రేట్ చేసింది. సరే 1,00,000 రూపాయలు అనుకుందాం. నేను చాలామందిని కాంట్రాక్టర్లను, లోకల్ కాంట్రాక్టర్లను, మన ట్రాక్టర్ అందరు అడిగినా కానీ నేను చెప్తున్నా కదా, ఒక 12 నుంచి 13 లక్షలు అన్నారు. అంతా సరిపోతుంది ఈ వర్క్ అని. సరే దానికి 12 కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు, 50 లక్షల రూపాయలు వేసుకో అబ్బా. 50 లక్షల రూపాయలు వేసుకో, 50 లక్షల రూపాయలు అయింది అనుకున్నాం. ఉట్టి మట్టి కొట్టి పెట్టిరు అంతే దాన్ని అంతా మొత్తం. మిగతా 50 లక్షల రూపాయలు నీకు ఒక్క వర్క్ మీద కరప్షన్, అవినీతి 50 లక్షల రూపాయలు ఒక్క ఊరు మీద, ఒక్క చెరువు మీద 50 లక్షల రూపాయలు అవినీతి జరిగితే ఆ 50 లక్షల రూపాయలు ఆ ఊరిలో డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు లేదు, 20 మందికి 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చిన్న స్మాల్ స్కేల్ యూనిట్ కనుక పెట్టుకొని ఉండేది అంటే ఒక 20 కుటుంబాలు బాగుపడుతున్నాయి కదా. అలా 20 కుటుంబాలలో 10 ఫెయిల్ అయిన అట్లీస్ట్ 10 కుటుంబాలైనా బాగుపడుతున్నాయి కదా. సో అభివృద్ధి అట్లా ఆలోచించాలి, పైసలు అట్లా స్పెండ్ చేసే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, మేము అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఏసీబీ దాడులు కూడా ఈ మధ్యలో చాలా బాగానే జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు టూ ఎర్లీ టు రెస్పాండ్, ఇదంతా టూ ఎర్లీ టు రెస్పాండ్. దీని మీద చేయాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మంచి చేస్తే డెఫినెట్గా మంచి అనాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అవినీతి రహిత పాలన ఈ 5 నెలలనే ఇమీడియట్గానే అనదలుచుకోలేదు, కానీ ఆల్రెడీ జరుగుతున్నదని అక్కడక్కడ వినికిడి వస్తున్నది. కానీ లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నేను ఫస్ట్ అయితే ఏవైతే పనులు చేయాలనో పనులు చేయాలని మాత్రం మేము అడుగుతున్నాం.